ఈ 27వ కీర్తనలో కీర్తనాకారుడి యొక్క ఆశ ఏంటి? మనసు పెట్టి చదివారా? 67వ కీర్తనలో కీర్తనాకారుడి యొక్క ఆశ ఏంటి? కోరిక ఏంటి? ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నేను ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాను. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను? నీకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాను, నీ ద్వారా ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటా ఉన్నాను. మొదటి వచనంలో అంటున్నాడు కదా, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, అన్ని జనులలో నీ రక్షణ తెలియబడినట్లు. ఏమిటి ఆశీర్వాదకరంగా ఉండటం అంటే? ప్రభువాని ఎలా జీవించాలనుకుంటున్నాను? రక్షణార్థంగా ఉండాలనుకుంటున్నాను. ప్రభా, భూమి మీద నీ మార్గాలను చూపించేవాడిగా ఉండాలనుకుంటున్నాను. అంటే నన్ను ఆశీర్వదించడం ద్వారా, నా జీవితం ద్వారా ఏం తెలియబడాలి? నీ 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 కొరకైనటువంటి మార్గం వాళ్ళు చూడగలగాలి. ఏమండి, వాట్ ఈస్ ట్రూ బ్లెస్సింగ్? ఇందాక చెప్పినాం కదా, నిజమైన ఆశీర్వాదం గురించి ఆరాధన చేశాము. ఇప్పుడు ఏం కోరుకోవాలి తెలుసా? ప్రభు యొక్క బల్ల దగ్గరికి వెళ్ళే ముందు, ప్రభువా, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ కీర్తనాకారుడి యొక్క నిజమైన ఆశ అదే. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నేను సుఖంగా ఉంటాను కాదు. ప్రభువా, నాకు మంచి జ్ఞానం ఇవ్వు, నాకు మంచి పేరు తెచ్చుకుంటాను కాదు. మంచి ఉద్యోగం ఇవ్వు, ఉద్యోగం ద్వారా నేను సుఖంగా ఉంటాను కాదు. ప్రభువా, నన్ను ఆశీర్వదించు. దేనికోసం? నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాను. పేరా, ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఇదే. ఏమండి, మీరేం కంగారు పడవకుండా, లేట్ అయింది, లేట్ చేస్తానట్టు ముందే ముగించలే కానీ, కాకపోతే కొంచెం ఓర్చుకోండి, చాలా త్వరగానే ముగిస్తాను. రైట్, చాలా విషయాలు చెప్పాలనుకున్నాం కానివ్వండి, కొంత ఆలస్యమైంది కాబట్టి కొన్ని విషయాలను మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. ఈ నెలంతా కూడా ఏమండి, నవంబరు, డిసెంబరు, ఈ 2 నెలలు మన హృదయం నిండా ఉండవలసిన కోరిక తెలుసా? మనందరి హృదయాల్లో ఉండాల్సిన కోరిక తెలుసా? ప్రభువా, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎలా ఉండాలి? ప్రభువా, నా జీవితము నా స్నేహితులకు ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలి? ప్రభువా, నేనుండే హాస్టల్లో నా స్నేహితులకు ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలి? నేనుండేటువంటి గ్రామంలో నా యొక్క చుట్టూ ఉన్నటువంటి వారికి ఎలాగ బ్లెస్సింగ్గా ఉండాలి? బైబిల్లో చాలామంది కర్స్గా ఉన్నారండి. ఎవరోళ్ళు? ఆకాను ఏమండి, వాళ్ళ సొంత ప్రజలకే ఎలా అయిపోయాడు? శాపంగా అయిపోయాడు. ఆశీర్వాదమా శాపమా అనేది నా ద్వారా దేని బట్టి జరిగింది? దేవుడు నన్ను ఆశీర్వదించాలి అంటే దేని బట్టి? పోయిన దివాళీ రోజు యోసేపు యొక్క జీవితాన్ని ధ్యానించుకున్నాం. యోసేపు యొక్క జీవితంలో ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి తలంపు ఇదే, బ్లెస్డ్ టు బి ఏ బ్లెస్సింగ్. ఆశీర్వదించబడి ఆశీర్వాదకరంగా ఉండు అని. యోసేపు యొక్క జీవితాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు యోసేపుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే ప్రతి స్థాయిలో దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు యొక్క జీవితాన్ని 3 భాగాలుగా చేసుకొని ధ్యానించాం. అది యూట్యూబ్లో ఉంటుంది, మీరు తర్వాత వినండి కావాలంటే. యోసేపు యొక్క జీవితంలో మొదటి భాగము ఆలోచన చేసినట్లయితే, యోసేపు ఇంటిలో ఆశీర్వదించబడ్డాడు. తన గృహంలో దేవుడు తన అన్నదమ్ముల కన్నా తన్నే ఆశీర్వదించాడు. వాస్తవానికి దేవుడు ఒకవేళ ఆశీర్వదించాలంటే ఒక ఫ్యామిలీలో ఎవరిని ఆశీర్వదిస్తాడు తెలుసా? ముందుగా పెద్దవాడిని ఆశీర్వదిస్తాడు, జ్యేష్ఠుడిని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క నియమం అదే. కానీ దేవుడు జ్యేష్ఠుడిని పక్కన పెట్టేసి ఎక్కడి దాకా వెళ్ళి తెలుసా? 11వ నెంబర్ దాకా వెళ్ళాడు దేవుడు. యోసేపుని అంటున్నాడు, యోసేపు, నిన్ను అధికారిగా చేస్తాను, కళ్ళు వచ్చేస్తాను యోసేపుకి. యోసేపు, మీ అన్నదమ్ములు లేకపోతే మీ నాన్నగారు వాళ్ళందరూ కూడా నీకు సాగిలు పడతారు, అంతగా నేను హెచ్చిస్తాను. దానికి కారణం ఏంటంటే యోసేపు తన గృహంలో ఎలా జీవించాడో అది మీరు ఒకసారి వినటానికి ప్రయత్నం చేయండి. చాలా విషయాలు, 6 విషయాలు చెప్పుకున్నాం అక్కడ. ఆ తర్వాత యోసేపుని దేవుడు ఎక్కడ ఆశీర్వదించాడయ్యా అంటే, యోసేపుని దేవుడు తన పని ప్రాంతంలో ఆశీర్వదించాడు. వర్క్ ప్లేస్లో దాసుడిగా 11 సంవత్సరాలు పనిచేశాడు. ఎన్ని సంవత్సరాలు?
పోతిఫర్ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు పనిచేసినప్పుడు దేవుడు అక్కడ అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ఎలాగో తెలుసా? ఇంటి బయట పనిచేసేటువంటి యోసేపుని ఇంటిలో పనిచేసేవాడుగా చేశాడు. ఇంటిలో పనిచేసే యోసేపుని ఏమండి తన యజమాని పక్కన పర్సనల్ సెక్రటరీగా పనిచేసే యోగ్యత ఇచ్చాడు. పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి యోసేపుని మళ్ళీ ఎక్కడ చేసి తెలుసా? గృహం అంతటి మీద కూడా మరి ఏమంటుందాన్ని స్టివర్డ్గా, మేనేజర్గా చేశాడు, హౌస్ మేనేజర్గా. ఆ తర్వాత అక్కడి నుంచి దేవుడు ఎలా ప్రమోట్ చేశాడంటే ఆస్తి అంతటి మీద కూడా మేనేజర్ అయ్యాడు. అంచెలంచెలుగా దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. మనం కూడా కోరుకుంటాం కదా, ప్రభువా నా వర్క్ ప్లేస్లో, నా వర్క్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో నాకేం కావాలి? బ్లెస్సింగ్ కావాలి. దానికి కారణం ఏంటో ఒక 6 విషయాలు అక్కడ మనం చెప్పుకున్నాము. అది కూడా ఒకసారి మీరు కుదిరితే వినండి. ఆ తర్వాత చూసినట్లయితే యోసేపుని దేవుడు ఎక్కడ బ్లెస్ చేశాడంటే డౌన్ ఏరియాస్లో కూడా 11 సంవత్సరాలు దేవుడు ఆశీర్వదించి ఒక స్థాయిలోకి తీసుకెళ్ళిన తర్వాత ఒకేసారి యోసేపు యొక్క జీవితం అయిపోయింది, అప్స్ అండ్ డౌన్ అయిపోయింది. మెడబట్టుకొని లాక్కెళ్ళిపోయి జైల్లో పడేశారు. ఒక ముద్ర వేశారు. ఏ ముద్ర? యోసేపు ఒక చెడ్డవాడు, మంచివాడు కాదు, ఒక వుమనైజర్ అని ఒక ముద్ర వేసి తీసుకెళ్ళి ఎక్కడ పడేశారా అంటే చాలా కఠినమైనటువంటి జైల్లో పడేశారండి. దేవుడు విడిచిపెట్టాడా? దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళని దేవుడు విడిచిపెట్టడం. దేవుణ్ణి విడిచిపెట్టి మనుషులను పట్టుకునే వాళ్ళని దేవుడు విడిచిపెడతాడేమో కానివ్వండి, ఏమండి మనుషుల్ని పక్కన పెట్టేసి నాకు దేవుడు ఉంటే చాలు అని దేవుణ్ణి పట్టుకున్నటువంటి వాళ్ళని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టలేదు. గొప్ప దైవజనుడు ఈ సాక్ష్యం చెప్పాడు. ఎవరు తెలుసండి? దావీదు. ఏమన్నాడా అంటే తన వృద్ధాప్యులు అంటున్నాడు, ఇదిగో నీతిమంతులు విడిచిపెట్టబట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. ఎంత అనుభవజ్ఞుడండి! యోసేపు గొర్రెలు కాసుకున్నప్పుడు ఎంతమంది చూస్తుంటాడు? యోసేపు పారిపోతున్నప్పుడు ఎన్ని గ్రామాలు చూస్తుంటాడు? యోసేపు రాజుగా ఉన్నప్పుడు ఎన్ని రాజ్యాలు చూస్తుంటాడు? అంత అనుభవమే చెప్తున్నాడు. ఏమని? నీతిమంతుడు, దేవుని నమ్ముకున్న వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. దేవుని విడిచిపెట్టాడయా అంటే మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏమని? నేను దేవుని ఎక్కడన్నా విడిచిపెట్టానా? కాబట్టి యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదు. అక్కడ ఉన్నది ఏమన్నాయంటే ఆదికాండంలో రండి, ఈరోజు 4వ భాగంగా దాన్ని మనం ఆలోచన చేయవచ్చేమో. యోసేపు యొక్క జీవితంలో యోసేపు ఆశీర్వాదకరంగా ఎలాగ ఉన్నాడో, ఆశీర్వాదకరంగా ఉండటానికి తన జీవితము ఎలాగ ఉందో మనం చూద్దాం రండి. 39వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదామా? 21వ వచనం దగ్గర నుంచి చదువుదాం రండి. 21 నుంచి 23 వరకు. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలను ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వాడక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయువాడు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకయుండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. యోసేపుని దేవుడు ఎక్కడ బ్లెస్ చేశాడో తెలుసండి? శాపములో కూడా బ్లెస్ చేశాడు. చాలాసార్లు డిమోషన్ అయినప్పుడు, ప్రమోషన్ అవ్వకుండా డిమోషన్ అయ్యామనుకోండి, ఏమండి ఆశీర్వాదం కాకుండా శాపం వచ్చిందనుకోండి, ఆరోగ్యం కాకుండా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆ సమయాల్లో మనం ఏమనుకుంటాం తెలుసా? ఇక నా సంగతి అయిపోయిందిలే, నా సంగతి అయిపోయిందిలే, ఇక ఈ దీంట్లోంచి కోలుకోవడం కష్టమేమో. కానీ దేవుడు ఎవరు? నువ్వు పడిన స్థితిలో నిన్ను లేపగల దేవుడు. నువ్వు పడిన స్థితిలో నిన్ను చక్కగా లేపగల దేవుడు. నువ్వు పడిన స్థితిలో నుంచి ఉన్నతముగా చేయగల దేవుడు. యోసేపు యొక్క జీవితంలో వచ్చిన అవమానము దేవుడు దాన్ని ఎలా మార్చి తెలుసండి? గొప్ప ఘనతగా మార్చేశాడు. గొప్ప ఘనతగా మార్చేశాడు. దానికి కారణం ఏంటో మూడవ సెషన్లో చెప్పుకున్నాము. అది కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి. అలాగ ఆశీర్వదించబడిన యోసేపు ఏమండి ఇప్పుడు ఎలా ఉంటున్నాడు తెలుసా?
ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటా ఉన్నాడు. ఒక చిన్న మాట మీకు చెప్పాలనుందండి. నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నాకు కొన్ని అపోహలు ఉంటాయి. ఏ అపోహలు తెలుసా? అన్న, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ముందు నేనేమవ్వాలి? ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటేనే ఇతరులకు నేను బ్లెస్సింగ్గా ఉండగలను. ఏమనుకుంటామండి? ఒక ఉన్నతమైన జాబ్ వస్తేనే ఇతరులకు ఎలా ఉంటాను? నేను ఇన్స్పిరేషన్గా ఉంటాను, ఆశీర్వాదకరంగా ఉంటాను. నాకు మంచి జ్ఞానం ఉంటేనే ఇతరులకు నేను ఆశీర్వాదకరంగా ఉండగలనేమో. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలామందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఏ స్థితిలో తెలుసా? రోగగ్రస్తుడిగా ఉండగానే అపోస్తలుడైన పౌలు గారిని రాళ్లతో కొట్టి ఏమండి చచ్చిపోయాడు అని ఈడ్చి బయటికి లాగేసిన తర్వాత అలాంటి గాయాలతో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు గారు లేచి మరునాడు వెళ్ళి లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో, ఏమంటే దర్బే అనేటువంటి ప్రాంతంలో ఏం చేశాడంటే సువార్త ప్రకటించాడు. ఒంటి నిండా ఏమన్నా ఉంటాయి. చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు గురించి ఎవరికైనా పరిచయం చేయాలంటే దుష్టుడు ఏమండి పెట్టేటువంటి ఒక ఆలోచన తెలుసా? నీ కుటుంబంలోనే సరిగ్గా లేదు కదా, నీకే సరిగ్గా ఆరోగ్యం లేదు కదా, నువ్వేం చెబుతావు వాళ్ళకి వెళ్ళి? అపోస్తలుడైన పౌలు గారు ఒంటి నిండా కనపడే ఆ గాయాలు పెట్టుకొని ఏం చెప్పారు? సువార్త చెప్పారు. రక్షించబడలేదా? చెప్పండి. అనేక మంది ప్రభు నమ్ముకోలేదా? తిమోతి అనేటువంటి ఒక యవ్వనస్తుడు అలాంటి గాయాలు చూసే ఏమంటే తన జీవితంలో పరిశుద్ధాత్మదేవుడు గొప్ప సమర్పణ ఇవ్వలేదా? కాబట్టి ఈ అపోహల నుంచి మనం బయటికి రావాలి. నేను సరిగ్గా ఏమండి నా పరిస్థితి సరిగ్గా లేవు, నేనేం చెప్పను? నువ్వు చెప్పాల్సినది నీ పరిస్థితి కాదు, ప్రభు యొక్క ప్రేమ. నువ్వు చెప్పాల్సింది ప్రభు యొక్క ప్రేమల గురించి చెప్పటమే. పౌలు గారు ఏం చెప్పుంటారు? ప్రభు నమ్ముకోండి దెబ్బలు తగలని చెప్పుంటాడా? కాదు కదా. ఇదిగో దేవుడు ఎంత ప్రేమించాడో తెలుసా అని చెప్పినట్టు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? వాళ్ళకి ఎలా అర్థమైంది తెలుసా అండి? అయ్యో, ఇంత గాయాలైనా సరే ఏం చెబుతున్నాడు? ఈ గొప్ప దేవుడి గురించి చెబుతున్నాడు. ఈ గొప్ప దేవుడు ఎంత గొప్పవాడై ఉంటాడో చూడండి. మనం ఆలోచించే విధానము ఏమంటే దుష్టుడు మన యొక్క మనసు పెట్టే విధానం ఎంత వ్యత్యాసంగా ఉంటుందో. కాబట్టి నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నాలో ఉన్న కొన్ని అపోహలు బయటకు రావాలి. ఏంటి అపోహలు? నాకు ఆరోగ్యం లేదు కాబట్టి నేను సువార్త చేయను, లేకపోతే నాకు ఉద్యోగం లేదు కాబట్టి నేనేం చెప్పినా సరే వాళ్ళు వినరేమో. నీ యొక్క ఫిజికల్ ఏమండి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏమండి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి అడ్డేం కాదు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం లేని స్థితి ఇతరులకు ఆశీర్వాదకరం ఉండటానికి అడ్డేమి కాదు. మరొక మాట చెప్పమంటారా? చాలాసార్లు ఏమనుకుంటామంటే నా బ్యాక్గ్రౌండ్ బాగోలేదు. ఒకరోజు ఒక తమ్ముడు అంటున్నమాట, ఏమన్నా అంటే, అన్న మీరంటే రెడ్లన్నా, మీరు చేస్తే చక్కగా వింటారు, మేమంటే పలానా అన్న, మా మాట అసలు వినరన్నా వీళ్ళు. ఏందంట గోల? నీ బ్యాక్గ్రౌండ్ ఏమైతే ఏంటండి, మన బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు వాళ్ళు నమ్ముకునేది, నీలో ఉన్నటువంటి ఆ ప్రభువుని బట్టి నమ్ముకుంటారు వాళ్ళు. నీ జీవితంలో కార్యం చేసేటువంటి ఆ గొప్ప దేవుని బట్టి నమ్ముకుంటారు వాళ్ళు. ఏమండి నీ పొటెన్షియాలిటీ బట్టి కాదు. నాకు డబ్బులు లేవన్నా, నాకు ఆస్తి లేదన్నా, ఇది కాదు ఆశీర్వాదానికి మూలం. బైబిల్లో మీరు చూసినట్లయితే ఏమండి తిమోతి ఎవరు? మిక్స్డ్ ఫ్యామిలీ. తిమోతి ఎవరికి ఆశీర్వాదకరంగా ఉన్నది తెలుసా? యూదులకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యూదులు అసలు ఎంటర్టైన్ చేయరు ఎవరిని? మిక్స్డ్ ఫ్యామిలీస్ని. అందుకనే ఒక జిల్లా ఏర్పడింది. ఏంటది? సమరయ జిల్లా. ఆ సమరయ జిల్లాకు వెళ్ళటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. అర్థమవుతా ఉందండి. అయినా సరే తిమోతి ఎలా ఉన్నాడు? బ్లెస్సింగ్గా ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ కాదు కావాల్సింది ఆశీర్వాదకంగా ఉండాలంటే. మరొక మాట చూసినట్లయితే ఏమండి ఇశ్రాయేలు చిన్నది. ఏమండి ఎంత జ్ఞానం ఉందామకి, ఎంత పలుకుబడి ఉందామకి, కానీ ఏం చేసింది? ఆ దేశం యొక్క సైన్యాధిపతికి ఆశీర్వాదకరంగా ఉంది.
ఈ మాటలు మీకు ఎందుకు మాకు జ్ఞాపకం చేస్తానంటే, ఏమండి, నాలో ఉన్నటువంటి అపోహలు పోవాలి. అపోహలు పోయినప్పుడే, ఆ మబ్బులు పోయినప్పుడే ఏమండి నేను చక్కగా చూడగలను, నేను ఎలా ఉండాలి అని కోరుకోగలను. కాబట్టి ఈ 2 నెలలు మన యొక్క ప్రార్థన ఏమై ఉండాలి? ప్రభువా, రక్షణ లేనిటువంటి నా కుటుంబస్తులకి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, రక్షణ లేనిటువంటి నా బంధువులకి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, రక్షణ లేనిటువంటి నా యొక్క స్నేహితులకి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. యోసేపు యొక్క జీవితాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఈ తలంపు ప్రభవిస్తూ ఉన్నారు. యోసేపు ఎక్కడ ఆశీర్వాదకరంగా ఉన్నాడు అంటే, జైల్లో ఆశీర్వాదకరంగా ఉన్నాడు, సింహాసనం మీద ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యోసేపు జైల్లో ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఏమండి, జైల్లో ఉన్నటువంటి 2 సంవత్సరాలు, బహుశా 2.5 సంవత్సరాలు జైలు యొక్క అధికారికి తెలుసా యోసేపు తప్పు చేయలేదని? కొంచెం ఇన్వాల్వ్ అవ్వండి మీరు కూడా. జైల్లో యోసేపును పడేశారు కదా, ఏ నేరం మీద? ఇదిగో ఒక అధికారి యొక్క భార్యని చెరిపాడు అనేటువంటి ఒక నింద వేసి ఏ జైలు వేసారు తెలుసా? మళ్ళా మామూలు జైలు కాదు, ఏమండి, జిల్లా జైలు, ఆ జైలు ఈ జైలు కాదు, సెంట్రల్ జైలు వేశారు. సెంట్రల్ జైలు అంటే అర్థం ఏంటి? ఏం జైలు ఉంది అక్కడ? చదువుదాం ఒకసారి అన్నమాట. ఏం జైలు అది? ఆర్డినరీ జైలు కాదంట. ఏం జైలు అది? 20వ వచనం, 39-20. అతడిని పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడి చెరసాల. మీరు చెప్పండి, అన్ని జైల్లో ట్రీట్మెంట్ ఒకేలా ఉంటుందా? అన్న మాకు తెలియదు కన్నా అంటారేమో. మామూలుగా ఆలోచించండి, అన్ని జైల్లో ట్రీట్మెంట్ ఒకలాగా ఉండదు. అందుకనే పేర్లో ఒక మాట రాసేమని, కఠిన కారాగార శిక్ష వేసే వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తారు? కొన్ని జైళ్ళు ఉంటాయి, అర్థమవుతా ఉందా? అక్కడ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? చాలా భయంకరంగా ఉంటుంది. ఈ జైలు ఎలాంటి జైలు? చాలా భయంకరమైన తప్పు చేసిన వాళ్ళ జైలు ఇది. రాజుకి వ్యతిరేకంగా తప్పు చేసిన వాళ్ళ జైలు ఇది. రాజుకే వ్యతిరేకంగా తప్పు చేశాడంటే వాడి మీద కొంచెమైనా కనికరం చూపిస్తారా? అర్థమవుతుందా మీకు ఈ మాట? అంటే చాలా కఠినమైనటువంటి జైల్లో పడేశారు. ఎవరిని? యోసేపుని. కఠినమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాడు. రెండవది, అవమానకరమైన నింద అతని మీద ఉంది. అక్కడ ఉన్నటువంటి 2 సంవత్సరాలు కూడా యోసేపు ఏ తప్పు చేయలేదని ఆ యొక్క డిక్లరేషన్ ఎక్కడ రాలా. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు ఎలా ఉన్నాడో తెలుసండి? ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఎలాగ ఆశీర్వాదకరంగా ఉన్నాడో మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తారండి. 40వ అధ్యాయము యోసేపు ఎలాగ ఆశీర్వాదకరంగా ఉన్నాడో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 40వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనలో కాలు ఉన్నందున ఫరో ఉద్యోగస్తుని అడిగిరేము. అందుకు వారు, మేము కలగంటిమి, వాటి భావం చెప్పగలవారెవరు లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, ఈ మాట చదువుదాం జాగ్రత్తగా, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. దేవుడు యోసేపుని ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎలాగ ఆశీర్వాదకరంగా ఉంచాడో తెలుసండి. దేవుడు యోసేపుని ఎలాగా దీవించాడంటే, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎలా ఉంచాడంటే, ఇతరుల సమస్యలో ఉన్నప్పుడు, ఎవరు వీళ్ళు? 2 ఖైదీలు కొత్తగా వచ్చారు. ఎవరు వీళ్ళు? రాజు యొక్క భోజనం పెట్టేటువంటి వాళ్ళు, రాజుకి డ్రింక్ ఇచ్చేవాళ్ళు. అర్థమవుతా ఉందండి? వీళ్ళ మీద నేరం మోపి జైల్లో పడేస్తే వీళ్ళు చింతపడుతున్నారంట. ఈ యొక్క యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా మీ చింత అంటే, వాళ్ళు చెప్పారు, మాకు కళ వచ్చిందండి. ఏమండి? పీడకళ వచ్చింది. మనకు వచ్చే కళలో చాలా చదువుతాం కదా, ఏం కళలు? పీడకళ వచ్చేసింది. అప్పుడు యోసేపు ఒక మాట అన్నాడు, ఏమని? కళల యొక్క భావం చెప్పుట దేవుని యొక్క ఆధీనమే. మేబీ వాళ్ళు మొట్టమొదటిసారి ఆ మాట వినుండొచ్చేమో, దేవుని గణపరచటము. ఎందుకంటే అన్య ప్రాంతాల్లో
ఏమండి మనుషులను పొగట్టమే తప్ప దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం లేదు. వీళ్ళు అన్యులు, ఏమండి ప్రభుని ఎరగనటువంటి వాళ్ళు, ఐగుప్తీయులు. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఏమంటున్నారు ఒక హెబ్రీయుని దగ్గర నుంచి, ఇదిగో దేవుడే చెప్తాడు. ఆ కలభావం చెప్పిన తర్వాత జాగ్రత్తగా వినండి, వీళ్ళు బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళి రాజుకు కూడా కలుస్తుంది. రాజు కూడా కలిస్తే ఆయన కూడా వర్రీ అయిపోతాడు. పేడకలు వచ్చిందంట. వచ్చేబడికి అందరిని పిలిపిస్తారు, ఎవరు చెప్తారా అని. ఆ టైంలో ఎవరైతే ఈ కళ విన్నారో వాళ్ళు వెళ్ళి సాక్ష్యం చెప్తారండి. ఏం సాక్ష్యం? ఇదిగో ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మాత్రమే చెప్పగలడు. అయ్యా ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడు. ఈ ఫీడ్బ్యాక్ అంతా ఎవరిచ్చి ఉంటారు? రాజు చెప్పిన ఫీడ్బ్యాక్ అంతా వీళ్ళే చెప్పుంటారు. హెబ్రీయుడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, చాలా జ్ఞానం ఉందయ్యా అని ఇనీషియల్ ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ ఫరో పిలిపించి మాట్లాడిన తర్వాత ఆయన ఫైనల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని చూడండి, అక్కడ ఆయన ఏం చెప్తాడు యోసేపు గురించి. 38వ వచనము, 41వ అధ్యాయము 38వ వచనము. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా అనెను. తర్వాత ఏమంటున్నాడు? మరియు ఫరో దేవుడు ఇతని యందు నీకు తెలియపరిచినగా గనుక నీ వలె వివేక జ్ఞానము కలవారెవరునూ లేరు. దేవుని ఆత్మ కలిగిన వాడు. ఏమండి మొట్టమొదటిసారి అన్యులు ఏం గ్రహిస్తున్నారు? దేవుని గురించి వాళ్ళు పలకగలుగుతూ ఉన్నారు. దట్ ఈస్ ట్రూ బ్లెస్సింగ్ అండి. యోసేపు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎలాగున్నాడయ్యా అంటే, ఏమండి తన దేవుని వాళ్ళకు పరిచయం చేస్తున్నాడు. అయ్యా కలభావం నేను కాదు, దేవుడే చెప్తాడు. చాలాసార్లు మన చుట్టూ చాలామంది వర్రీస్లో ఉంటారు కదా, మన బంధువులు కావచ్చు, లేకపోతే మన స్నేహితులు కావచ్చు. చాలా టెన్షన్స్లో ఉంటారు, చాలా సమస్యల్లో ఉంటారు. ఏమండి ఆ సమస్యలలో వాళ్ళు ఏం వెతుకుతారు? మాకెవరు సమాధానం చెప్తారా? నా వర్రీస్ని ఎవరితో షేర్ చేసుకోవాలా? సమస్యల్లో ఉన్న వాళ్ళు అందరూ చెప్పుకుంటారండి. ఎవరైతే కొంచెం నమ్మకంగా ఉంటారో వాళ్ళకే షేర్ చేసుకుంటారు. మీరు చూడండి, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏమండి చాలామంది వర్రీస్లో ఉంటారు. ఆ వర్రీలోంచి బయటపడే సొల్యూషన్ వాళ్ళు తెలియక వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండొచ్చు? వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. ఎలాగ ఆశీర్వాదకరంగా యోసేపు ఉన్నాడయ్యా అంటే, ఏమండి అది మామూలుగా జరిగిందేం కాదు. ఆశీర్వాదకరంగా ఉండటానికి తన జీవితం చాలా ప్రాముఖ్యమైంది. అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనిపిస్తుందండి. ఆశీర్వాదానికి మూలంగా తన జీవితము ఎలాగుంది అంటే చూడండి, అతనిలో ఏమేమి మనం చూడవచ్చు చూద్దారండి. 40వ అధ్యాయము 4వ వచనము. యోసేపు వారికి ఆశీర్వాదకరంగా ఉండటానికి ఏమండి మొట్టమొదటి రీజన్ ఏంటి తెలుసా? మొట్టమొదటి రీజను 4వ వచనం చూడండి ఒకసారి. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. ఇంగ్లీష్లో ఇలా ఉండదండి. ఆ యొక్క సేనాధిపతి అంట వీళ్ళనంట యోసేపు యొక్క కస్టడీకి ఇచ్చాడంట. ఎవరి కస్టడీకి? కొన్ని ట్రాన్స్లేషన్ ఈ మాట రాశారు లిటరల్గా. యోసేపు యొక్క కస్టడీకి ఇచ్చారంట, ఆయన కింద ఉంచారంట, చూసుకోయ్యా అని. యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా? వారికి ఉపచారము చేయుచుండెను. పేరా ఒక్క మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళు యోసేపు దగ్గరికి వాళ్ళ యొక్క బర్డెన్స్ని తీసుకురావడానికి కారణం ఏంటి తెలుసా? ఓపెన్గా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని షేర్ చేసుకోవడానికి కారణం ఏంటి తెలుసా? యోసేపు యొక్క ప్రవర్తన. వాళ్ళ విషయమై యోసేపు యొక్క ప్రవర్తన. చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం, ప్రభువా నా బంధువులకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు నీ బంధువులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ బంధువులతో నీకున్నటువంటి సంబంధాన్ని ఒకసారి చూసుకో. నీ స్నేహితులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ స్నేహితులతో నీ యొక్క సంబంధాన్ని చూసుకో. యోసేపు వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళతో సరి అయిన సంబంధాన్ని మెయింటైన్ చేశాడండి. యోసేపు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్పటికి యోసేపు ఏ స్టేజ్లో ఉన్నాడు? జైల్లో.
ఇంత హైట్ ఉన్నాడా? నేను ఎవరో చెప్పించాను, నాకు అడుగుతున్నారే, చెప్పండి. ఏ స్టేజ్లో ఉన్నాడు జైల్లో? అసలు జైలు అధికారి ప్లేస్లో కూర్చున్నాడు వెళ్ళి. ఇంకో మాట చెప్పాలంటే జైలు అధికారి రోల్ని రీప్లేస్ చేశాడు. ఫుడ్ ఏ టైంలో పెట్టాలి పెట్టండి, తర్వాత మంచినీళ్ళు ఏ టైంలో వాళ్ళు ఇవ్వండి, ఇక వాళ్ళకి మంచి అందంట. చూడండి, మంచి ఓవర్సీయర్ అయిపోయాడు అక్కడ. అంటే ఇక ఆల్మోస్ట్ అందరి ఖైదీల మీద అధికారి ఎవరు? యోసేపే. ఇప్పుడు ఇద్దరు ఖైదీలు వచ్చారు. ఎవరు వీళ్ళు? ఆశీర్వాదకరంగా ఉన్న ఖైదీలు. వీళ్ళు వచ్చినప్పుడు ఏ నేరం మీద వచ్చారు వీళ్ళు? రాజును చంపోయారంట. జాగ్రత్త వినండి మాట, రాజును చంపోయారంట వీళ్ళు. చాలాసార్లు మనం మనుషుల్ని దూరం చేస్తాం. దేని బట్టి తెలుసా? మనుషులను దూరం పెడతాం. దేన్ని బట్టి? వాళ్ళ యొక్క పాప స్థితిని బట్టి. కొంతమందితో మనం సఖ్యంగా ఉండం. ఎందుకక్క మీ అక్క వాళ్ళతో మాట్లాడలేదు, ఎందుకు వాళ్ళతో నువ్వు మాట్లాడలేదు అంటే నువ్వేం చెబుతావు? వాళ్ళు మంచోళ్ళు కాదన్నా, వాళ్ళు సరైనోళ్ళు కాదన్నా, వాళ్ళు సరైనోళ్ళు కాదు. వాళ్ళు ప్రభువు నమ్ముకోవాలంటే ఎవరో ఒకరు అందించాలిగా. సమరయ స్త్రీ మంచిది కాదు. ఏమండి, సమరయ స్త్రీ రక్షించబడింది అంటే దానికి కారణం ఎవరు? సమరయ స్త్రీకి ఆశీర్వాదకరంగా ఉందెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఆమెకు ఆశీర్వాదకరంగా ఉండటానికి ఆయన ఏం చేశాడు? ఆమె యొక్క హీన స్థితిని తన మనసులోంచి పక్కన పెట్టేశాడు. చాలాసార్లు మనుషుల్ని ఏ కోణంలో చూస్తాం తెలుసా? వాళ్ళ యొక్క బలహీనతలు మన కళ్ళ ముందు పెట్టేసుకొని వాళ్ళని చూస్తూ ఉంటాం, ఆ అద్దాలను చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఏమొస్తుంది? ప్రేమ వస్తుందా? ప్రేమ రాదు. నీ యజమానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ యజమాని తాగుబోతు అవ్వచ్చేమో, నీ యజమాని బలహీడు అవ్వచ్చేమో, లేకపోతే నీ పిల్లల్లో పలానా అవ్వచ్చేమో. వాళ్ళని అదే దృష్టిలో నువ్వు చూస్తే వాళ్ళతో నువ్వు మాట్లాడలేవుగా. మాట్లాడతావా? వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో కొద్దిసేపు మంచిగా మాట్లాడతావా? యోసేపు ఏం చేశాడంట? ఉపచారము చేశాను. ఇంగ్లీష్లో ఏమో చేశాండి? హీ బికమ్ ఏ పర్సనల్ అసిస్టెంట్. ఎలా ఉండేవాడు? అధికారిగా ఉన్నవాడు జైల్లో ఏమైపోయాడు? పర్సనల్ అసిస్టెంట్ అయిపోయాడు. వాళ్ళకి దగ్గరగా వెళ్ళిపోయి ఏమండి చక్కగా మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఎంత ఆశ్చర్యం వేసి ఉండిద్దో. ఏమని? ఓరి బాబు, మా మీద మోపడిన నేరం ఎవరన్నా వింటే ఏం చేస్తారు? ద్వేషిస్తారు. మీకు అర్థమవుతుంది నా మాట? ఏమో మరి. నేను జగన్ గారిని రాళ్ళేసి కొట్టిన నేనే అనుకోండి, ఏదో కేసు ఉంది కదా రాళ్ళేసి కొట్టారని, నేనే కొట్టానేట నేను వెళ్ళి అనుకోండి బయటికి ఎక్కడికన్నా, వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేస్తారో? ఏం చేస్తారండి? మామూలు కొట్టరు. అర్థమైందా? అంటే రాజుగారిని చంపటానికి ప్రయత్నించాడని నేరం మోపబడిన వాళ్ళని ఏమండి వాళ్ళు ఎలా అనుకుంటారు? ఇంకా ఈ మధ్యలో ఒక ఆయన చనిపోయాడు. ఎక్కడ పడి? తునిలో ఒక పెద్ద ఆయన చెరువులో పడి చనిపోయాడు కదా. ఎందుకు చనిపోయాడు? సరే ఏదైనా వచ్చామండి, ఇలా అనుకుందామా? అవమానం. ఏమండి, చేసిన తప్పుకి ఒకవేళ నేను బతుకుంటే ఎలా బతుకుతాడు తెలుసా? చాలా అవమానంగా బతుకుతాడు. ఎందుకని ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉంటుంది? నాతో ఎవరు మాట్లాడరు, నా పక్కన ఎవరు కూర్చోరు. ఏమండి, ఈ నేరం మోపబడిన వాళ్ళ మనసులో కూడా ఏముండుండిద్ది? అయ్యో ఎలాంటి తప్పు చేశామో, ఎలాంటి నేరం మా మీద మోపబడిందో. ఇప్పుడు జైల్లోకి వెళ్తే మమ్మల్ని ఎలా చూస్తారు? హీనంగా చూస్తారేమో. పేరా, మనుషులు ప్రేమను వెతుకుతారండి, మనుషులు కన్సర్న్ వెతుకుతారండి. ప్రేమానంగానే తప్పుగా అర్థం చేసుకోకుండా మనుషులు ఏమండి ఆ యొక్క ఇంటిమసీని వెతుకుతారండి. డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం వెతుకుతారు? ఇంటిమసీని వెతుకుతారు. నా పక్కన ఎవరైనా కూర్చుంటే బాగుండు, నాతో ఎవరైనా మాట్లాడితే బాగుండు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అలాంటి టైంలో దూరం పెట్టేస్తూ ఉంటాం. యోసేపు ఏం చేశాడంట? ఉపచారము చేశాను. ఏమండి, ఎప్పుడన్నా మనం అలాగ ఆలోచన చేసామా?
ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నావే కానండి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఎప్పుడైనా వాళ్ళకు బాగోనప్పుడు వాళ్ళ పక్కనకి వెళ్ళి కూర్చొని మాట్లాడావా? వాళ్ళకు కొంత సహాయం చేయడానికి ఇష్టపడుతున్నామా? ఆ కన్సర్న్ మనం చూపించకపోతే వాళ్ళు ఏం చేయరు, ఓపెన్ అవ్వరు. మన కన్సర్న్ వాళ్ళు చూపించకపోతే నటించమంటలా మళ్ళీ నేను, అర్థమైందండి, నటించమంటలా. ప్రభు చూసేట్టుగా చూడండి. ఏమండి, ప్రభు ప్రతి ఒక్కళ్ళ కొరకు తన విలువైన ప్రాణం పెట్టారు. ప్రభు చూసేట్టుగా చూద్దాం వాళ్ళని. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చాలామంది రకరకాల ఉద్దేశాలతో వచ్చారు. అయినా సరే ప్రభు ఏం చూశారు? వారు కాపరులేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నారు. ఈ గొర్రెల్లో ఎవరున్నారు? ఆయన ద్వేషించే వాళ్ళు ఉన్నారు. ఆ గొర్రెలు ఎవరున్నారు? ఆయన పరీక్షించాలని చూసే వచ్చే వాళ్ళు ఉన్నారు. అయినా సరే ప్రభు ఏం చూపించారు వాళ్ళ మీద? కనికరపడి. అడుగుదాం ప్రభుని, ప్రభువా ఇదిగో నా పక్కన వాళ్ళ యొక్క బలహీనతలను చూస్తున్నప్పుడు నాకేం రావట్లేదు? కనికరం రావట్లేదు. వాళ్ళ విషయమే నాకు జాలి రావట్లేదు. హృదయం కఠినం చేసుకుని దూరంగా ఉంటున్నాను. పేరా, నువ్వు దూరంగా ఉంటే ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉండలేవు. వాళ్ళ ఇబ్బందులను దూరంగా ఉంటే, వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి నువ్వు దూరంగా ఉంటే ఎప్పటికీ ఆశీర్వాదకరంగా మనం ఉండలేం. వాళ్ళ యొక్క కళలు చెప్పుకోగలిగే స్వాతంత్రము ఎవరు చెప్పుకున్నారు తెలుసా? జైల్లో చాలామంది ఉన్నారు, కానీ ఎవరు చెప్పుకున్నారు? యోసేపుకు మాత్రమే చెప్పుకోవటానికి ఇష్టపడ్డారు. దయచేసి మనం అర్థం చేసుకుందాం. సో ఆశీర్వాదకరంగా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే షోయింగ్ కన్సర్న్. నువ్వు ఎవరికైతే ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావో వాళ్ళ విషయంలో ఏమండి నిజమైనటువంటి కన్సర్న్ని చూపించడానికి ఇష్టపడదాం. వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉండటానికి ఇష్టపడదాం. ఆ తర్వాత మీరు చూసినట్లయితే మరి యోసేపు మరి ఎలాగ ఆశీర్వాదకరంగా ఉన్నా అంటే 6వ వచనం చూడండి, అందులోనే 46 మరొక కారణం. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులైరి. ఏమండి, ఉదయాన్నే వచ్చారంట వాళ్ళ దగ్గరికి. ఏం పని? ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడాలి. ప్రతిరోజు ఏమండి, చాలాసార్లు మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఇష్టపడతాము, కానీ వాళ్ళతో మనకేముండదు, పెద్దగా సంబంధాలు ఉండవు. ఇప్పట్లో సంబంధాలు ఏమండి త్వరగా తెగిపోవటానికి ఆస్కారమే లేదు. ఎందుకని? అన్న ఫోన్ లేదన్నా మాట్లాడటానికి, అన్న ర్యాపిడో లేదన్నా వెళ్ళటానికి ఏమున్నాయి ఇప్పుడు? ఫుల్ యాక్సెస్. నువ్వు ఎవరితో అయినా సరే చక్కగా ఏం చేయొచ్చు? కొద్దిసేపు మాట్లాడవచ్చు. ఏమండి, నువ్వు వెళ్ళలేకపోయినా ఒక 5 నిమిషాలు ఏం చేయొచ్చు? ఫోన్ చేసి మాట్లాడవచ్చు. యోసేపు ఏం చేశాడంట? ఉదయమునే వెళ్ళి వాళ్ళ ముఖములు చూడగా. అంటే యోసేపు ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యోసేపుకి ఒక అధికారం ఇవ్వబడింది, అండ్ ఓవర్సియర్గా. ఇప్పుడు యోసేపు ఏం చేయాలి? అందరు ఖైదీలాగా వాళ్ళని పెట్టేసి వాళ్ళ కింద అసిస్టెంట్ పెట్టుకొని అరే మీరు వెళ్ళి చేయండి రా అంటే చేయరా? కానీ యోసేపు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎంత క్లీన్ అబ్జర్వేషన్ అయ్యా అంటే యోసేపు ఏం గమనించా తెలుసా? వాళ్ళ ముఖములో ఉన్న చింతన కూడా. మనం చాలాసార్లు మాట్లాడతాం, అయిపోయిన తర్వాత మాట్లాడతాం కదా, ర్యాపిడ్ ఫైర్ లాగా మాట్లాడతాం. తెలుసుగా మనకి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంటుంది. ఏం రౌండ్ అది? క్విజ్లో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంటుంది కదా. ఏంటది? టైం పెడతాడు, స్టాప్ వాచ్ ఆన్ చేస్తాడు. రెడీ 1 2 3 స్టార్ట్ అంటాడు. కరెక్ట్గా 30 సెకండ్లు ఏం చెప్పాలి అట్ట ఉంటుంది. పలకరింపులు కూడా అర్జెంటుగా ఏం చేయాలి? ఒక్క నిమిషం వాళ్ళ మొహాల్లో చూసి మాట్లాడుతున్నావా? వాళ్ళ మొహాల్లో ఉన్నటువంటి ఆ చింతన చూడగలుగుతున్నావా? నిజంగా అండి, ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నేను కూడా అడిగాను, ఏదో మీకు బోధించడానికి మాట చెప్పలే కానివ్వండి, వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి కన్సర్న్, వాళ్ళ చింత, వాళ్ళ బాధ. మన మైండ్ అంతా ఏంటి? వెళ్ళిపోవాలి.
ఈ సంవత్సరం ప్రభు ఇచ్చిన రెండో వాగ్దానం అదే కదా. ఏంటది? సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. హెచ్చరించనే మాట 2 సార్లు వస్తుంది ఆ వాగ్దానంలో. అందులో ఒక మాటకు అర్థమైంది తెలుసా? షోయింగ్ కన్సర్న్. వాళ్ళ మీద మనసు పెట్టి, నేను మందిరానికి వస్తున్నానంటే నా ద్వారా ఇతరులకు ఏమవ్వాలి? మేలు పొందుకోవాలి. నేను మాట్లాడే తమ్ముడు నా ద్వారా మేలు పొందుకోవాలి. దట్ ఈస్ ఫెలోషిప్ అండి. సహవాసం అంటే ఏదో వచ్చి విని కూర్చొని వెళ్ళిపోయేది కాదు. సహవాసం అంటే అర్థమేంటి? నేను వచ్చి ఇతరులతో మాట్లాడటం ద్వారా వాళ్ళు ఏం పొందుకోవాలి? మేలు పొందుకోవాలి. అది సహవాసం యొక్క అర్థము. ప్రసంగిలు చెప్పండి మాట కూడా అదే. ఒంటరిగా ఉన్నవాడు మేలు పొందుకోడు, జతగాడే మేలు పొందుకుంటాడు. నువ్వు మందిరానికి వచ్చి ఏ మేలు పొందుకున్నావు? నీ సహోదరుడి ద్వారా, నీ సహోదరి ద్వారా మాట్లాడే టైం ఉంటేనే కదా. యోసేపు ఏం చేస్తున్నాడు? టైం వెచ్చిస్తున్నాడు, ఇన్వెస్ట్ చేస్తున్నాడు టయాన్ని. వాళ్ళని చూస్తున్నాడు. ఏం చూశాడు తెలుసా? వాళ్ళ ముఖములో ఉన్న చింత. బైబిల్లో ఇలాంటి సంఘటన ఎక్కడ ఉందా? అడిగే సమయం కూడా లేదులేండి. మిమ్మల్ని అడిగితే నాకు అలా చూస్తారు, ఇది సమయమా అన్నట్టుగా. తర్వాత వచ్చే వారం నేను ఇప్పుడు వచ్చినప్పుడు అడుగుతా, చెప్పండి, మర్చిపోయినా చెప్పండి మీరే. బైబిల్లో ముఖంలో చింత చూసినటువంటి మరొకరు ఉన్నారు. సరే, యోసేపు ఏం చేస్తున్నాడు? ముఖంలో చింత చూశాడు. అడుగుతున్నాడు, అయ్యా రోజు ఇలా లేరుగా మీరు, ఈరోజు ఏంటి ఇలా ఉన్నారు? పేరా వాళ్ళు చెప్పలేకపోకుండా ఉండలేకపోయారు. ఒకవేళ యోసేపు అడగకపోతే చెప్పేవాళ్ళ? ఓపెన్ అయ్యేలాగా మన రిలేషన్ ఉండాలండి. అప్పుడే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. ఒక వ్యక్తి నీకు షేర్ చేసుకోగలిగే అంత రిలేషన్ నీకు ఉండాలి. అప్పుడే మనం ఎలా ఉంటాం? వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటాం. బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను క్లోజ్ చేస్తానండి. ఇశ్రాయేలు చిన్నది. మీరు అది హోంవర్క్ చేసుకోండా. రేపు శుక్రవారం వచ్చినప్పుడు కుదురులేదు కానివ్వండి, రేపు నెక్స్ట్ వచ్చే ఆదివారం మీరు చేసుకునండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు చిన్నది. ఏమండి, నాకు చాలా ఆశీర్వేసండి. ప్రభుని ఎంత స్తుతించాను, అడిగాను ప్రభుని, ప్రభువా ఇలాంటి మనసు నాకు ఇవ్వయ్యా అని. 5వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. ఏం చేశారంట? చెరపట్టుకొచ్చారంట. చిన్న పిల్లని చెరపట్టుకొచ్చారంట. ఏమండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లల్ని చెరపట్టుకొస్తే ఎలా ఉంటారు వాళ్ళు? వీడు ఎప్పుడు చచ్చిపోతాడా అని చూస్తారు. వీడు ఎప్పుడు చచ్చిపోతాడా? మా అమ్మ నుంచి దూరం చేశాడు, మా నాన్న నుంచి దూరం చేశాడు, తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? బండ చాకరీ చేర్చుకున్నాడు ఇంట్లో. ఎప్పుడు పోతాడా? ఇంకా ఏం చేస్తా తెలుసా? ఈ అమ్మాయి ఏం చేయొచ్చు తెలుసా? ఇదిగో మా యజమానికి కుస్తుందంట, 10 మందికి చెప్పి అబాస్పాలు చేయాలి. ఎందుకు అబాస్పాలు చేయాలనిపిస్తుంది నీకు? నా కీడు చేశాడు, నేను కూడా ఏం చేయాలి? కీడు చేయాలి. నిజంగా ఆ పిల్ల ఎంత గొప్పదండి. తనకి కీడు చేసినటువంటి ఆ యొక్క అధికారికి ఏం చేసింది? మేలు చేసింది. అడుగుదామా ప్రభుని, ప్రభు నా కీడు చేసే వాళ్ళకు కూడా నేను ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. ఆ ఆశీర్వాదకుండానే ఉండడానికి ఏం చేసింది? ఏం చేయలా. ఆయన సమస్యకి పరిష్కారం చెప్పిందంతే. యేసుప్ర దేవుని గురించి, యెహోవా దేవుని గురించి మొత్తం ఏం చెప్పలేదు, చిన్న అడ్రస్ ఇచ్చిందంతే. ఏమని? ఇదిగో పలానా నువ్వు ఆశీర్వాదకరంగా ఎలా ఉండొచ్చు, ఇదిగో పలానా రోజు సువార్త కొడుకుంది రాక, నువ్వు చెప్పలేకపోతే చెప్పు అలాగైనా. ఇదిగో పలానా రోజు సువార్త కొడుకుంది, రండక్క రండన్న ఆహ్వానించు. కాబట్టి ప్రార్థన చేసుకుందామా?